ఏమే లేచినావే? ఈ ఆడిది ఇంకా లేచినట్లేదు. పొద్దుగొడిచి ఆడికొచ్చింది, ఇంకెప్పుడు లేస్తుందో ఈ అమ్మలాడి. కోడలు అదా నేనా నాకే అర్థమైతలేదు. అబ్బా దీనికి ఏం పుట్టిందో పొద్దుగాల లేవంగానే ఉడతనే ఉంటుంది ఒకటే ఉరుడు. ఇక ఇది లేచుడే ఆలస్యము. లేచిందంటే చాలు దీని వరకు ఇరామే ఉండదు, ఒకటే తీరు కొడుతూనే ఉంటుంది దీని ఒరుట్లో మన్నువయ్యా. అత్తమ్మ ఏంటిది? ఏమైందే? పొద్దుగొడిచి ఆడికొచ్చింది లేవసలేదే. లేచి గబ్బువ కూర వండితే కాదాయే. ఊరికే ఇది ఎరికేనాయే నేను ఇలా ఊరికోతాను చెప్పనే చెప్తి. దబ్బున లేచి గబ్బువ కూర వండితే మరి మా అత్త ఇంత బుక్క తినిపోతుందని సోయలేదే నీకు? అయ్యో అత్తమ్మ నేను మర్చిపోయినా. నువ్వు తానం చేసి వచ్చేసరికి నేను మా వండుతుంది, నువ్వు అయితే తయారు కాపో. అవో ఈ టిక్కులాడి చూసినావా ఎట్లా తింపుతుందో? దీన్ని ఇచ్చిన మాటలు చూసినావా? నేను మా వండుతుంది, నువ్వైతే తయారు కాపో అంటుంది. ఇది నాకు దొరకదా? దొరికినప్పుడు దీన్ని ఏడొత్తాను ఆడనే అవుతా. ఇక నేను మా తయారైతే కానీ నువ్వైతే అన్నం కూర వండుపో. అబ్బో ఇది ఇష్యూ అవుతుంది. నేనేమో ముసల్దాని లెక్క ఇంట్లో ఉండి అబ్బువ కూర ఉండాలంట దీనికి. ఇదేమో ఊళ్ళు తిరగబోతుందట నా మీదకే అంటుంది ఇది. ఏమయ్యా తయారు కాలేదా అయ్యా? ఇంకా ఏమో పెళ్లి పిల్ల లెక్కనే ఉంది నీ డబ్బులు. తయారైతున్నానే, ఇక మనం పోయేది పెళ్లికి కదా, జర మంచిగా తయారైతున్నానే, మళ్ళా ఎక్కిరిస్తారు గానే. ఓయమ్మో నువ్వు నా మొగన్వేనా లేకపోతే ఇంకెవరివన్నా? ఏందయ్యో గిట్ల బట్టలేంది, ఆ కోట్ ఏంది, ఇంటికెళ్ళి తెల్ల ఉండగానే నీ మీసాలు గడ్డము అంతా గిట్ల తయారైనవు. ఓయమ్మో నాకు విచిత్రం అనిపిస్తుంది నేను చూస్తుంటే. అసలే మనం పెళ్లిపోతున్నాం గానే, పెళ్లి అత్తగారింటికి అన్నాయే, గిట్లా పోతే అల్లుడు గిట్ల వచ్చిన నెక్కిరేడాయే, అందుకే నెత్తికి కలర్ గిలర్ వేసుకొని తయారైనే. ఏమోనయ్యా నీ కథలు నాకు అర్థమే అయితలేవు. నువ్వు ఇష్టపోరని అనుకుంటున్నావా? ఏంది ముసలు ఏమో సిగ్గు లేదు నీకు గిట్ల తయారైన? అవో ఎవరత్తా మాగీనా? అవో మామ నువ్వు అవో గిట్ల తయారైనవు నువ్వు? ఇక ఏం లేదు, పెళ్లికి పోతున్నాం కదా, అందుకే జుట్టంతా తెల్లగై పాడైంది, ఎక్కిరిస్తారని కలర్ వేసుకున్నా. ఇక అట్లనే వస్తా తొవ్వలాగి కోట్ మంచిగా కనిపించింది, చలికి కూడా పనిచేస్తుందని కొనుక్కొచ్చుకున్నా. ఏం గతి మామయ్య, ఇప్పుడు అందరూ ఇట్లనే తయారైతారు వేసుకుంటారు. సూపర్ ఉన్నావు, ఏం గతి పోయిరా పొర్రిగా. ఇక నువ్వు ఇంకా నోరు ముయ్యలేదాయే, ఈగలు జొర్రగల జర నోరు ముయ్యి. ఇక ఏమోనయ్యా నాకు ఏం అర్థమైతలేదు. నీ చిత్ర మాటలు నీ చిత్రపు తయారవుడు నాకు ఏం అర్థమైతలేదు. ఇక మేము పోతున్నామే ఊరికి, మరి ఇల్లు పైలము. ఇక అత్తలేదు కదా అని బయట లెక్క తిరగవు నువ్వు. జర ఇల్లు కనిపెట్టుకొని ఉండు, అసలే రోజులు మంచిగా లేవు. పోయి రాయే అమ్మ కూడా ఊరికి. అబ్బో ఇక మా ఎత్తి మీ అమ్మ కూడా పొద్దుగాలనే ఊరికి పోయారు కానీ ఇక మనము ఇంట్లో ఏం చేస్తామో మనం కూడా మా అమ్మగారింటికి పోదాంపా ఇక తయారయ్యి. ఇక అమ్మ కూడా లేరు కదనే, అమ్మ కూడా వచ్చినాక అమ్మకి ఎప్పి పోతే అయితే అందరం పోతే ఎట్లుంటది ఇల్లు పెట్టి. అబ్బో అమ్మకు చెప్పండి ఏడికి ఓడట. అమ్మ వచ్చినాక పోదాము అంటుండు. ఆమె మనల్ని ఇచ్చిపెట్టి ఓనట్టే. ఇక మా సాల్తి ఆమె పెళ్లిపోయింది, 2 రోజుల దాకా రానే రాదు. మనం పోయి అన్నే ఉంటున్నామా? ఇలా పోయి పొద్దుకొక్క రోజు మా అమ్మలు ఇంటికి రేపు తెల్లారం వద్దాం కానీ తయారుగా. నువ్వు ఏం చెప్పినా నేను పోదాం ఇక. ఇక సరే తీయ మరి తయారుగా పొద్దుకుండి తెల్లారంగానే వద్దాం. డోల్లు గీళ్ళు అన్ని మంచిగా పెట్టినవా? గ్యాస్ కూడా బంద్ చేసినవా ఇంట్లో? ఇక నేను అన్ని బాగా తాళాలు వేసినా అన్ని బంద్ చేసినా కానీ మనము పోదాం పా ఇక నడువు. ఇక ఓ రాదయ్యా ఏం చూడబట్టి నువ్వు? లచ్చక్క ఉన్నావా? బయటికి రావు. అగో డోర్లన్నీ తెరిచే ఉన్నాయి, మనుషులు ఎంత పిలిచినా బయటికే వస్తలేరు. ఏమై పడైంది ఇలాకు? పోషక్క ఒకసారి ట్రాయ్ అయ్యో ఈ లచ్చక్కను ఎంత పిలిచినా బయటికే వస్తలేరు. డోర్లన్నీ తెరిచే ఉన్నాయి, మనుషులు సప్పుడు చేస్తలేరే. అవును కదనే, డోర్లు తెరిచే ఉన్నాయి, మనుషులు సప్పుడు చేస్తలేరు. మరి ఇంట్లో మనుషులు ఇట్లా లేరు, ఏం పడైందోనే. నిన్న ఊరికోంగా చూసిన వాళ్ళ కోడలను అయితే నేను. ఏం పడైందోనే మరి ఇంట్లో ఎవరు లేరని తెలంగాణ దొంగలు కూడా జురిపడారు ఏమోనే మరి ఆ లచ్చక్కకు పోనన్న వేద్దాం ఆగు. హలో లచ్చక్క ఎటువైనవు? మీ ఇంట్లో దొంగలు పడి పడైనట్టురు, తలుపులన్నీ ఇరగొట్టిరు, తెరిచే ఉన్నాయి. సరేది రారా దబ్బును రా మరి. అవో ఏమైంది మీరు గీడూరు? మీరు ఊరిపోయినట్టుగా మీ ఇంట్లో రాత్రి దొంగలు పడ్డరు, మీ అత్తకు ఫోన్ చేసినా వస్తుందట. ఓ అమ్మో మా ఇంట్లో దొంగలు పడ్డరా? ఓ అమ్మో నా ఇంట్లో దొంగలు పడ్డారంటనే అమ్మా. ఉన్నాయన్ని దోసుకుపోయారంటనే అమ్మా. నేనేం చేతనే అమ్మా. ఓ అమ్మో ఇది రానే వచ్చింది అత్తది. నేను ఊరికంగా చెప్పే వద్దుగానే నలుకుట్లదానా నాలుగుచ్చుదానా ఇల్లు ఇచ్చిపెట్టి ఇటు ఓకే పైలమే రోజులు మంచిగా లేవని చెప్పనే చెప్తాను కదనే. బయట లెక్క ఇటు తిరగబోతే ఇంట్లో ఎవడో వచ్చి దోసుకుపోయినట్ట. ఇప్పుడు మంచిగా ఉన్నదే ఏం తింటవే అమ్మలాడి? నిన్న పొద్దంతలా ఇంటికన్నా ఉన్నాం అత్తమ్మ. మేము పొద్దుగినాక 8 కావచ్చు, అప్పుడు మా అమ్మోళ్ళ ఇంటికి పోయినాము గంతే. ఆడదానా నలుకుట్లదానా నాలుగుచ్చుదానా శిక్షణ ఉన్నదే నీకేమన్నా? పొద్దుదాకా ఇంట్లోనే ఉన్నా రాత్రి 8 గంటలకు పోయినా అంటున్నావు. దొంగోడు పొద్దుదాకా వస్తాడే తెల్లందాకా వస్తాడే. ఇప్పుడు సమ్మ ఉన్నదే అన్ని దోసుకుపోయినట్ట. ఏం తింటావు? ఏంది నగలుండే డబ్బులుండే అన్ని పోయినాయి. ఇక రోడ్డు మీద బతికే అయింది. నేనేం చేతురా నాయ్యా? ఇక నేనేం చేతనే అమ్మా. నా ఇంట్లో కూడా దొంగలు వచ్చినే అమ్మా. ఉన్నాయన్ని దోసుకోయనే అమ్మా. నేను తినకుండా రూపాయి ఒక దగ్గర వేసి నగలు చేపించుకుంటేనే అమ్మా. దొంగోడు దోసుకోయనే అమ్మా. ఈ నల్లికుట్ల ముండా నేను ఎటు పోకు అని చెప్తే నా మాట వెనక పోయిందే అమ్మా. ఈ నల్లికుట్ల దాన్ని ఏం చేతనే అమ్మా. ఈ బద్మాషిది ఎట్లా దొరికినో కోడలుగా అమ్మా. నేనేం చేతనే అమ్మా. ఇక నా పని అయిపోయింది. నాకున్నదే రామగోస.